ఓకే. హాయ్. వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యుటోరియల్స్. ఎలా ఉన్నారు? సో, సెంట్రల్ బ్యాంక్ నుంచి మనకి ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇది నోటిఫికేషన్ చాలా లెంతీ 28 పేజీలు ఉంది. నేను దీని గురించి మీకు క్లుప్తంగా వివరిస్తాను. సో, ఫస్ట్ ఈ నోటిఫికేషన్ ఏంటంటే మొత్తం 4,500 పోస్టులు ఉన్నాయి మొత్తం దీంట్లో. 4,500 4,500 పోస్టులు. సో, 4,500 పోస్టులు ఏంటంటే అప్రెంటిస్‌షిప్. ఎవరైతే 2000 ఇంకోటి ప్లస్ పాయింట్ ఏంటంటే 2022 తర్వాత గ్రాడ్యుయేషన్ అయిన వాళ్ళకే 2022 జనవరి 1 జనవరి 1 2022 తర్వాత డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళకి ఈ అప్రెంటిస్‌షిప్ అవకాశం కల్పించారు. 1 ఇయర్ ప్రతి నెల 15,000 రూపాయల స్టైఫండ్ వస్తుంది. నేను ఈ నోటిఫికేషన్ మీకు చెప్పడానికి కారణం ఏంటి అంటే ఎవరికైతే ఫైనాన్షియల్గా సపోర్ట్ ఉండదో అటువంటి వాళ్ళు ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వడానికి హాస్టల్లో ఉండడానికి లేకపోతే ఎకనామికల్ సిచ్యువేషన్ బాగుండదు వాళ్ళు ఈ జాబ్ చేసుకుంటూ వాళ్ళు ఫ్యూచర్లో పెద్ద జాబ్స్కి ప్రయత్నించవచ్చు. ఇప్పుడు రైల్వేకి ప్రిపేర్ అవుతున్నారు, కొంతమంది ఎస్ఎస్సికి ప్రిపేర్ అవుతున్నారు, లేకపోతే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, కానిస్టేబుల్ ఇటువంటి జాబ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరికీ ఎకనామికల్గా సపోర్ట్ అనేది ఉంటుంది ఇది. సో ఒకసారి దీని గురించి మీకు క్లియర్గా చెప్తాను. ఇంకోటి దీని ప్లస్ పాయింట్ ఏంటంటే లోకల్లోనే జాబ్ ఉంటుంది. అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో సపరేట్గా వేకెన్సీస్ ఇచ్చారు, డిస్ట్రిక్ట్ వైజ్గా కూడా వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇది అప్లై చేసుకోవడానికి వెబ్సైట్ దీని లింక్ ఇస్తాను, నోటిఫికేషన్ లింక్ ఇస్తాను. ఫస్ట్ నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. తక్కువ టైంలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఇది సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్రెంటిస్‌షిప్ జాబ్స్ ఇవి 2026-27 క్యాలెండర్ ఇది. మొత్తము 4,500 పోస్టులకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వచ్చేసి మనకి 12వ తారీఖు స్టార్ట్ అయింది మనకి. ఎప్పుడు? జూన్ 12 నుంచి జూన్ 22 వరకు ఈ అప్లికేషన్ ప్రాసెస్ అనేది కొనసాగుతుంది. ఎగ్జామినేషన్ డేట్ వచ్చేసి జూలై ఫస్ట్ వీక్లో ఉండే అవకాశం ఉంటుంది. ఏజ్ వచ్చేసి 20 నుంచి 28 సంవత్సరాల లోపల ఉన్న ప్రతి ఒక్క యూఆర్ క్యాండిడేట్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళైతే 31 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 33 ఇయర్స్ లోపల ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు దీనికి. ఇంకా మిగతా డీటెయిల్స్ చూద్దాం. గ్రాడ్యుయేషన్ ఉండాలి, క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేషన్, ఎనీ గ్రాడ్యుయేషన్. కాకపోతే చెప్పాను కదా, డిగ్రీ కంప్లీటెడ్ ఆన్ ఆర్ ఆఫ్టర్ జనవరి 1 2022 తర్వాత కంప్లీట్ అయిన వాళ్ళకి మాత్రమే అవకాశం ఇస్తున్నారు. అంటే కాంపిటీషన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ట్రైనింగ్ డ్యూరేషన్ వచ్చేసి 12 మంత్స్ ఉంటుంది. మంత్లీ స్టైఫండ్ వచ్చేసి 15,000 రూపాయలు ఉంటుంది. ఇక సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది. లోకల్ లాంగ్వేజ్ తెలుగు కావాలంటే నోటిఫికేషన్లో చూసుకోండి, మీకు తెలుగు రావాలి స్పష్టంగా. ఓకే, అదేవిధంగా మీ డాక్యుమెంట్స్ ఏదైతే డిగ్రీ సర్టిఫికెట్స్, ఇంటర్ సర్టిఫికెట్స్ అవి ఉన్నాయో, మెడికల్ ఫిట్నెస్ ఒకటి చూస్తారు. మెయిన్గా మీరు ఆన్లైన్ టెస్ట్ క్వాలిఫై అయిపోయి తెలుగు టెస్ట్ అంటే లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ క్వాలిఫై అయిపోయారంటే మాక్సిమం మీకు సీట్ కన్ఫర్మ్ అయిపోయినట్లే. ఇక ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి 100 క్వశ్చన్స్ 100 మార్క్స్ ఉంటుంది. మీకు నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు దీంట్లో, నో నెగిటివ్ మార్కింగ్. 100 క్వశ్చన్స్ 100 మార్క్స్. ఏంటి? మ్యాథ్స్ 20 మార్క్స్, రీజనింగ్ 20 మార్క్స్, బ్యాంకింగ్ అవేర్నెస్ 20 మార్క్స్, అదేవిధంగా జీకే జిఎస్ ఏదైతే జనరల్ నాలెడ్జ్ ఉందో దానికి సంబంధించి ఒకసారి చూస్తాను నోటిఫికేషన్ అండి. ఇక్కడ ఇచ్చాడు చూడండి. జనరల్ అండ్ ఫైనాన్షియల్ అవేర్నెస్ 20 మార్క్స్, క్వాంటిటివ్ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ 20 మార్క్స్, కంప్యూటర్ నాలెడ్జ్ 20 మార్క్స్, జనరల్ ఇంగ్లీష్ 20 మార్క్స్, అండ్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్కి సంబంధించి 20 మార్క్స్ అనేది మనకి రావడం జరుగుతుంది. వీటిలో కనుక మంచి అత్యధిక మార్క్స్ తెచ్చుకున్నాము అంటే మనకు ఎక్కువ ఛాన్సెస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక ఆంధ్రప్రదేశ్ నుంచి 128 పోస్టులు, తెలంగాణ నుంచి 100 పోస్టులు అనేది ఉన్నాయి. అప్లికేషన్ ఫీజు వచ్చేసి జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి మేల్ వాళ్ళకి 944, ఫీమేల్ వాళ్ళకైతే 788, అదే ఎస్సీ ఎస్టీ ఫిజికలీ ఛాలెంజ్డ్ పర్సన్స్కి అయితే 236 రూపీస్ అనేది మీకు ఇవ్వడం జరిగింది ఫీజు అనేది. ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఏ విధంగా అప్లై చేసుకోవాలి అంటే నేను మీకు ఈ వెబ్సైట్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అదేవిధంగా ఈ నోటిఫికేషన్ కూడా లింక్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. దీంట్లో హౌ టు అప్లై అని ఉంది, దాన్ని చూసి మీరు అప్లికేషన్ ప్రాసెస్ అనేది చేసుకోండి. లోకల్ లాంగ్వేజ్ టెస్టే ఉంటుంది. మీకు తెలుగు స్పష్టంగా వస్తే మాత్రం, ఒకవేళ ఉర్దూ వాళ్ళు ఉన్నా సరే, తెలుగు రాకుండా ఉర్దూ ఉన్నా సరే, లేకపోతే ఉర్దూ రాకుండా తెలుగు ఉన్నా సరే, ఆంధ్రప్రదేశ్ తెలుగు వాళ్ళకి లోకల్ వాళ్ళకి ఈ జాబ్ మీకు ఎందుకు ఉపయోగపడుతుందంటే ఫ్యూచర్లో బ్యాంక్ జాబ్స్కి మీకు ఈ అప్రెంటిస్‌షిప్ సర్టిఫికేట్ అనేది ఉపయోగపడుతుంది. అదేవిధంగా మీరు ఇతర జాబ్లకి చదువుకోవడానికి మీకు సపోర్టివ్గా కూడా ఉంటుంది.